సో వీక్షకులందరికీ తిరిగి స్వాగతం అండి మన ఛానల్ రాయల్ ఇండియన్ రైల్వేస్కి ఆఫ్టర్ చాలా లాంగ్ టైం తర్వాత. ఇప్పుడైతే మనం ద స్టోరీ ఆఫ్ చాప్టర్ 3 స్వార్డ్స్ ఆఫ్ విజయవాడ అనే చాప్టర్ 2 సిరీస్ చేయడానికి విజయవాడ స్టేషన్కి అయితే వచ్చాము ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి మన డీటెయిల్స్ అయితే మాట్లాడుకుంటాం. ఆల్రెడీ మీకు అయితే తమ్నైల్లో చూసుంటారు ఏ ట్రైన్ చేస్తున్నాం అనేది. సో లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. మనం స్టేషన్ లోపలికి అయితే వచ్చామండి. ఇది మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి సైడ్కి, అటు సైడ్ రిజర్వేషన్ కౌంటర్స్ ఉంటాయి లెఫ్ట్ రైట్లో. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసి మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్దాం. ఇక్కడ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూసుకుంటే మనకి మన సీమ బిడ్డ అయిన ప్రశాంతి పాప అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఇప్పుడే డిపార్చర్ అయింది, మనకి అనౌన్స్మెంట్ అయ్యి. సో మన ట్రైన్ ఇప్పుడే అనౌన్స్మెంట్ అయింది. మనం ప్లాట్ఫామ్ 5కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని మాట్లాడుకుందాం. అంటే లోకోడ్ చూడాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే తిరుపతి చర్లపల్లి ఎక్స్ప్రెస్ ఉందండి, రీసెంట్గానే స్పెషల్ అండ్ రెగ్యులర్ అయిన ట్రైన్. ఈ ట్రైన్ని మన వాడిని వైజాగ్ వెళ్ళే లోపల కొట్టేస్తాడు నమ్మకం ఉంది. ఇప్పుడు డిపార్చర్కి రెడీగా ఉంది ఇదైతే. సో మీరు చూసుకోవచ్చండి, ఇప్పుడైతే తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే డిపార్చర్ అయింది. అని ఇక్కడ మనకి తిప్పుకుంటే ఇక్కడ ప్లాట్ఫామ్ 6 పైన మనకి చర్లపల్లి అనకాపల్లి ఏసీ సూపర్ ఫాస్ట్ ఏసీ ఎక్స్ప్రెస్ ఉందండి. ఇది కూడా మనకి స్పెషల్ ఉండి రెగ్యులర్ అయిన ట్రైన్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ విషయం ఏంటంటే ఈ 2 ట్రైన్లైనా మనం వైజాగ్ వెళ్ళే లోపు ఓవర్టేక్ కొట్టేస్తాం. మన కోసమే వచ్చినట్టున్నాయి ఇవి. కాక ఇంకా 3 మనకు ఓవర్టేక్ కొట్టినాక. సో ఈరోజు అయితే మనకు రన్ మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు మనకు ప్రశాంతంగా ఉందండి. సో ఇప్పుడు మనం డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ విజయవాడ నుండి కాళికామాత అంశంలో ఈ ఇంద్రగిరి నుండి సింహగిరి వెళ్ళడానికి రత్నగిరీషుడు రచించిన మహాకాండ రత్నమే ఈ యొక్క రత్నాచల నామధేయ దుమంశకటం అండి. దీనికి రత్నాచల్ అని పేరు ఎట్లా వచ్చిందంటే చూసుకుందాం. మనకి ఈ ట్రైన్ అనేది యాక్చువల్లీ మన ఈ ట్రైన్ హిస్టరీ గురించి చూసుకుంటే మనది 1994 అక్టోబర్ 17 ఇనాగ్రేట్ అయిందండి. అది కూడా ఎందుకంటే రీజన్ ఆల్రెడీ చెప్పాను కదండి ఇంతకుముందే. విజయవాడ నుండి ఇంపార్టెంట్ సిటీస్ అయిన ఇంటికి మంచి కనెక్టివిటీ ఉండాలని, ఇంటర్ సిటీ కనెక్టివిటీ ఉండాలని చెప్పి మన అప్పట్లో 3 సిస్టర్స్ ట్రైన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే, ఆల్రెడీ రత్నాచల్, శాతవాహన, పినాకిని. సో అలా ఆ క్రమంలోనే ఆ ప్లానింగ్లోనే మనకైతే ఈరోజు వైజాగ్కి ఓ ట్రైన్ ఉండాలని చెప్పి మనకి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ చేశారు. సో అప్పట్లో రత్నాచల్ అని పేరు లేదు దీనికి, ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు చెప్పండి. యాక్చువల్లీ అండ్ 1994లో అక్టోబర్ 17 రోజున మన ట్రైన్ అయితే ఇనాగ్రేట్ అయింది విజయవాడ విశాఖపట్నం మధ్య. సో ఈ ట్రైన్ మనకి అన్నవరం మీద వెళ్తుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఉన్న కొండ పేరు రత్నగిరి అనమాట. సో ఆ ఏరియా పేరు నుండి మనకైతే రత్నాచల్ అని పేరు వచ్చింది. రత్నం అంటే ఏరియా కొండ పేరు, చలము అంటే కొండ. సో ఆ 2 కలిపి రత్నాచల్ అని పెట్టారనమాట. సో ఇలా మన ట్రైన్ అనేది ఇనాగ్రేట్ అయింది. సో మీకు ఆల్రెడీ చెప్పిన శాతవాహనంలో చెప్పిన డైలాగ్, విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి చేతుకున్న శస్త్రానికి ఉన్న 3 అస్త్రాలే శాతవాహన, రత్నాచల్, పినాకిని అయితే ఈరోజు మనం చేయబోయే అస్త్రము అయిన 2వ అస్త్రము కాళికామాత అంశంలో పుట్టిన అస్త్రము అయిన రత్నాచల్ నామధేయ ధూమశకటం అనమాట. సో మన హిస్టరీ ఇది అయితే మన ట్రైన్ హిస్టరీ. సో మామూలుగా అయితే మనకి కనెక్టివిటీ ఉండాలని చెప్పి మెట్రోపాలిటన్ సిటీస్కి సో విజయవాడ నుండి ట్రైన్ స్టార్ట్ చేశారనమాట మనకి. సో ఈ ట్రైన్స్ కూడా మనకి 3 రత్నాచల్, శాతవాహన, పినాకిని అనేది జస్ట్ వితిన్ 15 minutes తేడా గ్యాప్తో 3 ఒకేసారి బయలుదేరుతాయి అనమాట. 6కి మన రత్నాచల్ బయలుదేరుతుంది, 6:15కి పినాకిని బయలుదేరుతుంది, 6:30కి మనకి 6:25కి శాతవాహన బయలుదేరుతుంది అనమాట. సో అందుకని మన వీటిని 3 sisters అంటారు అనమాట. సో ఇప్పుడు మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే అండి, మన ట్రైన్ నెంబర్ 12718 12,718, అదే 1271819 విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ మనకి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుండి స్టార్ట్ అవుతుంది. వైజాగ్కి వెళ్ళి మధ్యాహ్నం 12:20కి వెళ్తుంది అనమాట. సో ఇంత డిస్టెన్స్ని మనకి మొత్తం 358 kilometers ఉంటుంది, ఆల్మోస్ట్ నియర్లీ 330 kilometers అట్లా. ఇంత డిస్టెన్స్ని కవర్ అయ్యాక మన ట్రైన్ అయితే 6 hours 20 minutes తీసుకుంటుంది విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 55 kilometers. ఒక సగటు సూపర్ ఫాస్ట్కి ఉండాల్సిన యావరేజ్ స్పీడ్ అనమాట ఇది మనకి. సో అండ్ ఇంకా చూసుకుంటే మనకి మాక్సిమం పర్మినబుల్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ మనకి విజయవాడ బల్బ్ క్యాబిన్ నుండి అక్కడ మరి దువ్వాడ వరకు 130 kmph స్పీడ్ ఉంటుంది. మన ట్రైన్ కాస్త 13 స్టాప్స్లో అవుతుంది, ఇంక్లూడింగ్ సోర్స్ అండ్ డెస్టినేషన్ విజయవాడ విశాఖపట్నం 2 కలిపి మనకి ఆల్మోస్ట్ 13 haltsలో అవుతాయి అనమాట. అంటే మనకి విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, సామర్లకోట, రాజమండ్రి, దువ్వాడ, అనకాపల్లి అనమాట. సో ఇలా ఆకుంటూ మనకి వైజాగ్ అనేది వెళ్ళిపోతుంది. సో మన మాటల్లోనే మన ట్రైన్ కూడా షెంట టైం వచ్చేసింది మనకి. సో ఇది మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్. అండ్ చూసుకుంటే మన ట్రైన్ రేక్ మెయింటెనెన్స్ వచ్చేసి SCOR విజయవాడ డివిజన్, ప్రైమరీ మెయింటెనెన్స్ విజయవాడనే.
మనకి మధ్యాహ్నం 12:20కి వైజాగ్ వెళ్ళి మళ్ళీ అక్కడ కొద్దిసేపు ఉండి రిటర్న్ 7 కల్లా మనకి విజయవాడ వస్తుంది. సో అందుకనే మనకి ఈ 3 ఇంటర్ సిటీస్ జానర్లోకి వస్తాయి ఇవన్నమాట. సో ఒక పెద్ద ఆయన చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంటర్ సిటీస్కి ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది అనమాట. సో దీనికి కూడా పక్కా ఉంటుంది, బట్ దీనికి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎంతైనా కాళికామాత అంశంలో వచ్చిన ట్రైన్ కాబట్టి దీనికి ఇంకా ఎక్కువనే ఉంటుందండి. సో ఇంకా మాటల్లోనే చూసుకుంటే మన ట్రైన్ అండి. రత్నమ్మ కాబట్టి అండ్ మన ట్రైన్ రేక్ కాంపోజిషన్ అవన్నీ చూసుకుంటే మన రీసెంట్గా ఎల్హెచ్బి అయినా 22 కోచెస్ ఎల్హెచ్బి రేక్ అండి. సో మన ట్రైన్కి ఎన్నో ఆగస్టులోనే నోటిఫికేషన్ వచ్చింది ఎల్హెచ్బి నోటిఫికేషన్కి. సో కానీ చాలా నెలల తర్వాత వాయిదా పడి మొన్న రీసెంట్గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే మనకి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనేది ఎల్హెచ్బి అయిందనమాట. సో అప్పటికే మనకి అర్థమైంది అమ్మవారు అప్గ్రేడ్ అయిపోయారు 130 అని. సో ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే మొత్తం 22 కోచెస్ రేక్ అండి. సో ఈ 22 కోచెస్ రేక్లో మనకి 2 జనరేటర్ కార్స్ ఉంటాయి, ఒక జనరేటర్ కార్, ఒక SLR, 7 జనరల్ కోచెస్ అండ్ ఒక ప్యాంట్రీ కార్ కోచ్, 8 సెకండ్ సీటింగ్ కోచెస్, 3 ఏసీ చైర్ కార్ కోచెస్ అండ్ ఒక ఏసీ చైర్ కార్ అడిషనల్గా యాడ్ చేస్తారు CE1 అని. సో మొత్తం 22 కోచెస్ రేకండి. మనకి ఇక్కడ విజయవాడ నుండి దువ్వాడ వరకు మొత్తం 130 kmph రన్ ఉంటుంది. సో ఇది మన డీటెయిల్స్ అనమాట. ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న క్లాస్ వచ్చేసి ఏసీ చైర్ కార్ అనమాట వైజాగ్ వరకు. సో చూసుకుందాం. మనకైతే ఇప్పుడే మనకి ఏపీ ఎక్స్ప్రెస్ అయితే డిలేతో అనౌన్స్మెంట్ అయింది టువర్డ్స్ ఢిల్లీ వెళ్ళేది. అండ్ మనకి ఇంకా బొకారో కూడా రాలేదు, వాడు ఒకటి ఉన్నాడు ఓవర్టేక్కి. సో మన 3 సిస్టర్స్ ట్రైన్స్లో మన ట్రైన్స్ ఎందుకు 3 సిస్టర్స్ అంటామంటే ఇది 3 ట్రైన్స్ ఒకే టైంలో బయలుదేరుతాయి కాబట్టి ముచ్చటగా మనకి 3 అమ్మల్లాగా 3 సిస్టర్స్ అనమాట, అక్క చెల్లెమ్మల్లాగా. సో మనకి రత్నాచల్ విషయంలో అన్నింటిలో మంచి ఇంప్రెషన్ ఉందన్నమాట. బట్ ఒక థింగ్ నెగిటివ్ ఏంటంటే మనకి 2019-17 ఆ టైంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్కి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఒక స్ట్రైక్ వల్ల రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనేది కాలిపోయింది అనమాట, కాల్చినారు. సో మళ్ళీ అది జరిగిన ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అప్పటికే మళ్ళీ పట్టాలపైకి ఎక్కింది అనమాట. అప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడో 6th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పుడు న్యూస్ ఆర్టికల్ చూసాను, మళ్ళీ పట్టాలు ఎక్కిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని. సో మరి ఇప్పుడు చూస్తున్నాను, అప్పుడు పేపర్లో చూస్తుంటే మరి ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను రత్నాచల్ని. చాలా హ్యాపీగా ఉంది. సో ఇదైతే మన ట్రైన్ డీటెయిల్స్ అనమాట, టెక్నికల్ డీటెయిల్స్ అవన్నీ, హిస్టరీ కూడా ఆల్రెడీ చెప్పాను. మనకి ఇప్పుడు విజయవాడ దాటిన వెంటనే పునకాలు మొదలవుతాయి మనకి ఆల్రెడీ ఇక్కడ. సో మనం చూసుకుంటే ఇప్పుడే మనకి చెర్లపల్లి అనకాపల్లి ఏసీ ఎక్స్ప్రెస్ అయితే డిపార్చర్ అయింది. సో మనం వీడికి ఓవర్టేక్కి దొరుకుతాడు, మనకి లోకో అయితే వస్తుంది. చూసుకుందాం ఏ లోకో వస్తుందో. అబ్బా ఎర్ర కళ్ళు, నేను అనుకున్నట్టు వచ్చిన ఒక సూపర్ హిట్ డైలాగ్ అనుకున్నాను. చూసుకుందాం ఏ లోకో అది. తెలంగాణ చూసుకుంటే విజృంభిస్తున్న విధ్వంసాన్ని విస్తరించుకుంటూ విశాఖపట్నం వరకు తీసుకెళ్ళడానికి మనకైతే ఈ రోజు విజయవాడ కవచ్ ఎక్విప్డ్ లోకో అయితే వచ్చిందనమాట. విజయవాడ P7 అయితే వచ్చింది. సో చూద్దాం. సో ఇదే అండి ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో, SCOR బేస్డ్ విజయవాడ కవచ్ ఎక్విప్డ్ 37647 విజయవాడ P7 అని చూసుకుంటే ఇదండి మన లోకో ఈరోజు విజయవాడ P7. అదృష్టం అనే చెప్పాలి, మనకి విజయవాడ P7 వచ్చింది. విజయవాడ నుండి విశాఖపట్నానికి విజయవాడ P7 అన్ని వి ఉందన్నమాట. సో మనకి విక్టరీ వ్లాగ్ రావాలని కోరుకుంటున్నాను. సో మనం ఇప్పుడే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి పినాకిని అయితే షంట్ అవుతుందండి. పవర్ లోకని షంట్ చేస్తుంది, డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతుంది. సో మనకి పినాకినికి అలాట్ అయిన లోకో వచ్చేసి 37699 కృష్ణరాజపురం P7 అండి. మెగా ఆఫ్ లింక్ అనే చెప్పాలి పినాకినికి అయితే ఈరోజు మనకి. సో మనమైతే మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోయి డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. ఈరోజు అన్ని మనకు కలిసి వచ్చాయండి. ఇప్పుడే బొకారో కూడా ఇప్పుడే వచ్చింది మనకి, కొద్దిసేపట్లో అది కూడా డిపార్చర్ అయిపోతుంది మనకి. ఇక చూసుకుంటే మనకి చెప్పను వైజాగ్లో అయినా చెప్తాను ఏం జరిగింది అనేది, ఎందుకంటే ఇక్కడ చెప్తేనే ట్విస్ట్ అని మిస్ అయిపోతాం. ఎందుకంటే మనకి ముందర ఓవర్టేక్లు పడేసినట్టు అన్ని దగ్గరకు వచ్చేసినాయి. ఇప్పుడే బొకారో కూడా దగ్గర వచ్చింది, మిస్ అయిపోతాడు అనుకున్నాం. వాడు ఎక్కడో మిస్ అయిపోతాడు అని చెప్పి భయపడి వచ్చా, కానీ దొరికేశాడు. చూద్దాం వాడు మన తర్వాత డిపార్చర్ అవుతాడు. మన తర్వాత డిపార్చర్ అయిపోతే కొంచెం డిసాటిస్ఫై, కానీ మన ముందే డిపార్చర్ అయిపోతే వీడిని వేసేస్తారు. సో చూసుకుందాం. ఇప్పుడైతే మనకి బొకారో కూడా వచ్చింది. సో పినాకం పట్టుకున్న పింకీ అమ్మ అయితే ఇప్పుడు వెళ్తుంది. మన నెక్స్ట్ బ్లాగ్ అదే. మా వదినమ్మ, మా అన్నయ్యకి ఎంతో ప్రాణమైన పట్టపు మనిషి మన పినాకిని ఎక్స్ప్రెస్ అనమాట.
సో మనం కోచ్ అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు తెల్లవారుతుంది అంటే మనకి రాత్రి అయితేనే రాక్షసత్వం ఉంటుంది, పొద్దున ఉండదు అనుకోకండి. రాత్రి పూట దయ్యాలు విధ్వంసం సృష్టిస్తే పగలు దేవతలు సృష్టిస్తారు విధ్వంసాన్ని. సో అలాగే ఇప్పుడు మన విధ్వంసాన్ని సృష్టించనీక బయలుదేరనీక ముగ్గురు అమ్మలు ఉన్నారు 3 డైరెక్షన్లో. ఇప్పుడు మనం బయలుదేరేది కాళికామాత అంశం మహా ఉగ్ర రూపం అనమాట, రత్నాచల్ మరియు ధూమశకటం అనమాట. సో మనమైతే కోచ్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. సో మనకైతే డాట్ 6 o'clockకి డిపార్చర్ అయితే ఇచ్చేసారండి. సో అక్కడ మనకి ప్లాట్ఫామ్ 1 పైన పినాకిని రెడీ ఉందండి డిపార్చర్కి. ఇంకో 10 minutes అది డిపార్చర్ అవుతుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది విజయవాడ యార్డ్ అండి. ఏదో ట్రైన్ ఉంది, ఇంటర్సిటీ ట్రైన్, చూద్దాం. శతవాహనాల అండి. సో ఇది ఒక స్పేర్ రేక్ ఎల్హెచ్బి రేక్ అండి, స్పేర్ ఎల్హెచ్బి రేకు. సో అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ లైన్ అయితే మనకి రాయనపాడుకు అయితే వెళ్తుందండి. విజయవాడ బైపాస్ అంట అది. రాయనపాడుకి వెళ్తుంది. మనకి ఇప్పుడు గౌతమి, కొకనాడ, మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ఆ లైన్లోనే వెళ్తాయి. అక్కడ విజయవాడ స్టేషన్ బైపాస్ అండి, అది రాయనపాడుకి వెళ్ళిపోతాయి డైరెక్ట్. కోకనాడ, గౌతమి, మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ఆ రూట్లోనే వెళ్తాయి.
అదండి 40 కిలోమీటర్లు కవర్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 22 మినిట్స్ డిలేతో నూజివీడు స్టేషన్కి అయితే రీచ్. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం ఆల్మోస్ట్ 20 మినిట్స్ పైన డిలేతో వచ్చాం. అది కూడా ఎందుకంటే ఓ యాప్ రాసేదవా విజయవాడ యార్డ్ దాటినాక చైన్ లాగాడంట, దానివల్ల లేట్ అయింది. అక్కడ నుండి ఇట్లా లేట్ అవ్వకుండా వచ్చింది. సో ఇక్కడ మనం 2 మినిట్స్ హాల్ తర్వాత మనం అయితే ఇక్కడ నుండి డిపార్చర్ అయిపోతాం. నెక్స్ట్ మనం ఏలూరులో కలుసుకుందాం. మధ్యలో అయితే ఇప్పుడు వరకు అయితే ఏం కంప్లీట్ లేదు. మధ్యలో ఆ చైన్ లాగడం వల్ల అక్కడక్కడ లైట్గా టీఎస్ఆర్లు పడినాయి. మనకి ఏలూరు దాటినాక అసలే విషయం మొదలవుతుంది అనుకుంటున్నాను. సరే చూద్దాం, ఇప్పుడైతే డిపార్చర్లో కలుసుకుందాం 2 నేమేది
సో అదండి, ఇప్పుడైతే మనం 59 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 25 మినిట్స్ డిలేతో ఏలూరు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. నూజివీడికి వచ్చేటప్పుడు మనకు 22 మినిట్స్ డిలే ఉండే, ఇప్పుడు ఏలూరుకి వచ్చేసరికి ఇంకా 3 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇది పెద్ద కంగారు పడాల్సిన డిలే ఏం కాదు. సో ఇక్కడ నుండి ఇది మన థర్డ్ షెడ్యూల్ హాల్ట్ అనమాట, విజయవాడ నుండి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మనకి ఏలూరుకి. సో ఇక్కడ మనం 2 మినిట్స్ షెడ్యూల్ హాల్ తర్వాత ఇక్కడ నుంచి డిపార్చర్ అయిపోతాం. సో మనైతే డిపార్చర్ ఎర్ర సూర్యుడు నల్ల పడిపోతున్నాడు డైలాగ్ గుర్తొస్తుంది, మండిపోతున్నాడు. ఎందుకంటే మనకు రత్నాచల్కి P7 ముందర ఎర్ర రంగులు వేసుకున్న లైట్ ఉన్నాయి, రెడ్ లైట్స్. ఇంకా చూసుకోండి ఎరుపుదనం ఎవరిదో, సూర్యుడిదో అమ్మవారిదో. కాంచన సినిమాలో సాంగ్ ఉంటుందండి,
అదండి ఇప్పుడైతే మనం 107 కిలోమీటర్లు కవర్ చేసుకొని కేవలం సేమ్ అదే 25 నిమిషాల డిలేతో మనమైతే తాడేపల్లిగూడెం స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 7:48 అనమాట. సో మనం 7:45కి వచ్చేసాము, సరే 7:42కి వచ్చేసాము. సో ఇక్కడ మనం 2 minutes షెడ్యూల్ హాల్ తర్వాత ఇక్కడ నుంచి డిపార్చర్ అయిపోతాం. సో తాడేపల్లిగూడెంలో నాకు తెలిసి ఫేమస్ అనేది ఎన్ఐటి అనుకుంటాను. ఎన్ఐటి తాడేపల్లిగూడెం చాలా ఫేమస్ అని విన్నాను. ఇంకేమన్నా ఫేమస్ అయితే చెప్పండి కింద, నాకు తెలియదు. సో మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అయిపోయినాక మనం నిడదవోలుకి అయితే వెళ్ళిపోతాం. సో యాక్చువల్లీ ఈరోజు ఇప్పుడు మనకి సంత్రగచ్చి నుండి మంగళూరు వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ అయితే క్రాసింగ్ ఉండాలి, కానీ వాడు లేట్ నుండి ఇంకా ఇచ్చాపురంలో ఉన్నాడు. మన బొకారో అయితే ముందరనే ఉన్నాడు, నిడదవోలు దాటినాడు. సో రాజమండ్రి వెళ్ళే లోపల వాడిని అయితే ఓవర్టేక్ కొట్టేద్దాం అనుకుంటున్నాను. సరే ఇప్పుడైతే అది అనుకుంటున్నాను అనమాట. రాజమండ్రి లోపు బొకారోని అయితే వేసేస్తారని ఫిక్స్ అయిపోయినాను. గోదావరి కాబట్టి స్టాప్ ఉంది, మనకి స్టాప్ లేదు కాబట్టి. సో ఇప్పుడైతే మనం 2 minutes షెడ్యూల్ హాల్ తర్వాత ఇక్కడ నుంచి డిపార్చర్ అయిపోతాం. సో డిపార్చర్లో కలుసుకుందాం. సో ఈ లైన్స్ ఇస్తుంటే మనకి తనకు భీమవరం ట్రైన్ వచ్చే లైన్స్ అండి, ఇది బ్రాంచ్ లైన్ లైన్స్. సో మనకి మచిలీపట్నం విశాఖపట్నం ట్రైన్ వచ్చేసి ఇదే రూట్లో వెళ్తుంది అనుకుంటాను. బొకారో కూడా ఇక్కడ ఈ లైన్లోనే వచ్చింది, మనకి నిడదవోలులో జాయిన్ అవుతుంది. సో ఇది బొకారో కాదండి, తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్. అదండి ఇప్పుడు 127 కిలోమీటర్ కవర్ చేసుకుని 40 నిమిషాలు డిలేతో ఇప్పుడైతే మనం నిడదవోలు స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం ఆల్మోస్ట్ 40 minutes డిలే అయితే వచ్చాము. అది కూడా ఎందుకంటే ఇందాక మనకి బ్రాంచ్ లైన్లో నుండి చూపించాను కదండి, ఇందాక నిడదవోలు కాడ బ్రాంచ్ లైన్ జాయిన్ అవుతుందని. ఆ లైన్లో మన నుండి మనకు ఒక ట్రైన్ అనేది ఇది ఇంటేకింగ్ జరిగింది. ఐ మీన్ 2 అనమాట ఉండేది అప్పుడు స్టేషన్లో. ఇప్పుడే తిరుపతి విశాఖపట్నం వచ్చేసి మనకి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వచ్చింది ఆ లైన్లో నుండి. ఇందాకనే జస్ట్ ఇప్పుడే నిడదవోలు స్టేషన్ నుండి బొకారో అన్నమాట డిపార్చర్ అయింది. సో ముందర ఉంది మనకి బొకారో. సో చూద్దాం ఎంత దూరం తప్పించుకొని పోతాడో. సో అందువల్ల మనకి ఇక్కడ బయట అవుటర్లో ఆపేస్తారు కొద్దిసేపు. సో ఇక్కడ ఒక 2 minutes షెడ్యూల్ హాల్ తర్వాత మనమైతే ఇక్కడ నుండి డిపార్చర్ అయిపోతాం. డిపార్చర్లో కలుసుకుందాం. తొందర బొకారోని కొట్టేద్దాం అనుకుంటున్నారు రాజమండ్రి లోపల. చూద్దాం ప్రకృతి ఎలా సహకరిస్తుందో. చిన్న మిస్టేక్, ఇందాక ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన చూసింది బొకారో కాదు. బొకారో ఆల్రెడీ ఇప్పుడే నిడదవోలు దాటిపోయింది, ముందర ఉందన్నమాట. బ్రహ్మగుండం దాటిపోయింది అది. సో మన పక్కన ఉన్నది అయితే తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అనమాట. స్పెషల్ నుండి రెగ్యులర్ అయింది కదా, ఇందాక మనం చూసాము. మన షెంటింగ్ కాకముందు అనకాపల్లి చెర్లపల్లి అనకాపల్లి ఏసీ వచ్చినప్పుడు అది డిపార్చర్ అయిన తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడ నిడదవోలులో మనకు ఓవర్టేక్ దొరికింది. సో ఇప్పుడైతే మనకి డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇస్తారు, మనమైతే డిపార్చర్తో కలుసుకుందాం.
డిపార్టింగ్ నిడదవోలు అండ్ ఓవర్టేకింగ్ తిరుపతి విశాఖపట్నం ఎక్స్ప్రెస్. ఓవర్టేక్ నెంబర్ 1 మెల్లగానే ఉంది. తర్వాత సెకండ్ ఓవర్టేక్ చూసుకుందాం, అది ఎలా వస్తుందో. అంత శత్రు సంహారం తర్వాత ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నారు, ప్రశాంతత పొందినట్టుంది అమ్మవారు అయితే. రామ్మర్జీ నేను ఊరికేనా బొకారోని అంత ఫుల్ స్పీడ్లో ఓతే కొట్టేదాకా ఈ మాత్రం ఆయాసం సహజమే. యాక్చువల్ ఆయాసం కూడా కాదు, ఒక చిన్న విరామం అనమాట. మెల్లగా ఇంకా ఉన్నాయి ఓవర్టేక్లు, 2 అయిపోయినాయి. ఎక్కిన గోదావరి
అదండి 149 కిలోమీటర్లు కవర్ చేసుకొని 40 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే మనం రాజమండ్రి, అదే ఆల్సో నోన్ యాజ్ రాజమహేంద్రవరంకి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 40 మినిట్స్ డిలేతో వచ్చాము. ఇక్కడికి 8:03కి రావాలి, మనం 8:43కి వచ్చాము. చూసారు కదా, ఇందాక నాకు స్టార్టర్తో సరిపెట్టుకోవాలనుకున్నాను. నన్ను అమ్మవారి కనుగరించి మెయిన్ కోర్సే తినిపించింది. రాజమండ్రి వచ్చే లోపల ఒక్క ఓవర్టేక్ అన్నా పడితే చాలు అనుకునే నాకు ఒకేసారి రాజమండ్రి వచ్చే లోపల 3 ఓవర్టేక్లు చూపించింది. తాడేపల్లిగూడెం కాడ ఇది తిరుపతి విశాఖపట్నం స్లో ఓవర్టేక్ కొట్టించిన తర్వాత ముందు స్టేషన్లోనే బొకారోని ఫ్లాట్ 130లో క్లియర్ చేయించాడు. అండ్ పక్కనే నాకు తెలియకుండానే క్యాప్చర్ చేయలేని విధంగా మనకి పక్కనే పొద్దున విశాఖపట్నం తిరుపతి విశాఖపట్నంతో పాటు తర్వాత డిపార్చర్ అయిన చెర్లపల్లి అనకాపల్లి ఏసీ ట్రైన్ని కూడా మనకి గోదావరి కాడ స్టాప్ చేసి ఓవర్టేక్ కొట్టించాడు అనమాట. సో మనకి రాజమండ్రి వచ్చేసరికి రాధాంతం అంతా అయిపోయింది. సో మనం ఇక్కడ 2 మినిట్స్ షెడ్యూల్ హాల్ తర్వాత మనమైతే ఇక్కడ నుండి డిపార్చర్ అయిపోతాం. సో నెక్స్ట్ అయితే మనం సామర్లకోటలో ఆగేది. సో ఇక్కడ వరకు రన్ ఒక ఎత్తు, ఇక్కడ నుండి రన్ ఇంకో ఎత్తు. సో చూసుకుందాం. ఏ మాట కా మాట, సరైన బండికి సరైన వ్లాగర్ అవుతే ఇలాగే ఉంటుంది అనమాట. 5 ఓవర్టేక్లు ఇప్పటికి 3 అయిపోయినాయి, ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఒకటి ఆల్రెడీ మనకి లేట్ అయింది, అది షెడ్యూల్ దాన్ని మనం పరిగణలోకి తీసుకోము. అదే ధర్మవరం మచిలీపట్నం అనమాట. సో అది మనకి ప్యారలల్ డిపార్చర్ ఉండాలి, అది డిలే అవ్వడం వల్ల మనకి విజయవాడలోనే మిస్ అయింది. నెక్స్ట్ మనకి ఇందాకనే గోదావరి కాడ కొవ్వూరు కాడ అది అనకాపల్లి చెర్లపల్లి అనకాపల్లి స్పెషల్ అనేది ఏసీ అనేది మిస్ అయింది. సో నో ప్రాబ్లం. ఇంకొకటి ఉంది ఎర్నాకుళం టాటా నగర్ ఎక్స్ప్రెస్ అనమాట. అది మనకి ఎలమంచిలి అన్నవరం వెళ్ళే లోపల ఓవర్టేక్ కొడతాడు. సో చూసుకుందాం. సో ఇప్పుడైతే మనం డిపార్చర్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది కొద్దిసేపట్లో, మనం అయితే డిపార్చర్లో కలుసుకుందాం. బాయ్ రాజమండ్రి. సో కాల్డ్ రాజమహేంద్రవరం కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండి. సారీ, ఆంధ్రప్రదేశ్. రాజమహేంద్రవరంని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటారంట అండి. ఇంకేమైనా పేరుతో పిలిస్తే చెప్పండి. గ్రేట్ కడియం కర్వ్ అండి.
అదండి 179 కిలోమీటర్లు కవర్ చేసుకొని రాజమండ్రిలో చూసిన అదే 40 నిమిషాల డిలేతో ఇప్పుడైతే మనం వనపర్తి స్టేషన్కి అయితే వచ్చాం. చూసారు కదా ఇక్కడ రాకముందు కడియం కర్వ్ ఎంత బాగుంది. ఏషియా సెకండ్ లార్జెస్ట్ కర్వ్ అంట అండి అది. సో మంచిగా కర్వ్ తీసుకెళ్ళి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం వనపర్తి దగ్గర ఉన్నాం. నెక్స్ట్ అయితే మనకి సామర్లకోట అనుకుంటాను స్టాప్ వచ్చేసి. సో అదే 40 మినిట్స్ డిలే కంటిన్యూ అయింది. మనకి వైజాగ్ వెళ్ళే లోపు దగ్గర స్లాగ్ ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ స్లాగ్ పెనాల్టిమేట్ హాల్ట్ కాడ మధ్యలో వైజాగ్కి మధ్యలో ఒక స్లాగ్ ఉంటుంది. సో ఆ స్లాగ్ను ఉపయోగించుకొని మనమైతే బీటీ వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే ఇంతవరకు ఒక్క క్రాసింగ్ కూడా రాలేదు. ట్రైన్ అన్ని గూడ్స్ ట్రైన్లు మెమోలే వస్తున్నాయి. చూద్దాం. ఇప్పుడు తిరుమల ఉంది, సారీ సింహాద్రి ఉంది అనమాట మనకి. సో దానికోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మనకి డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం.
అదండి 199 కిలోమీటర్ కవర్ చేసుకుని అర్ధగంట 30 నిమిషాలు డిలేతో మనమైతే సామర్లకోట స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం కేవలం 30 మినిట్స్ డిలే అయితే వచ్చాము. 9:03కి రావాలి, మనం 9:43కి వచ్చాం. సో కేవలం 30 మినిట్స్ డిలే. సో నెక్స్ట్ మనకి తుని, అన్నవరం ఇవన్నీ దాటినాక మనకి వైజాగ్, దువ్వాడ, అనకాపల్లి, వైజాగ్ ఉంటాయన్నమాట. సో డిపార్చర్ అయితే కలుసుకుందాం. ఇందాకనే మనకి సామర్లకోటలోకి ఎంటర్ అవుతుంటే మనకి కాకినాడ టౌన్ మైసూర్ ఎక్స్ప్రెస్ అయితే క్రాసింగ్ పడింది. సో చూద్దాం, ఇంకా ముందర చాలా ట్రైన్స్ ఉన్నాయి, 2, 3, 4 ట్రైన్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఇంకా ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్ అయితే దొరకలేదు. చూద్దాం, ఇక్కడైతే 1 మినిట్ షెడ్యూల్ హాల్ తర్వాత మనం ఇక్కడైతే డిపార్చర్ అయిపోతాం.
అదండి ఇప్పుడైతే మనం 236 కిలోమీటర్లు కవర్ చేసి 20 నిమిషాల డిలేతో ఈ ట్రైన్కి నామకరణం చేయబడిన ప్లేస్కి అయితే వచ్చామండి. అదే అన్నవరం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం కేవలం 20 నిమిషాల డిలేతో వచ్చాము మనం. సో ఈ అన్నవరంకి కొండకి రత్నగిరి అని ఉంటుంది కాబట్టి మనం రత్నగిరి ఆ ప్లేస్ నుండి రత్నాచలం అని పెట్టుకున్నాం ట్రైన్కి. కాబట్టి మన ట్రైన్ ఈ ప్లేస్ నామకరణం చేయబడిన ప్లేస్ అనమాట ట్రైన్కి. సో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రయాణం సాగుతుంది. సాగే కొద్దీ డిలే తగ్గుతుంది, గమ్యం దగ్గర పడుతుంది, ఇంకా రసవత్తరంగా తయారవుతుంది. రన్ను దగ్గరకు వచ్చే కొద్దీ, గమ్యం దగ్గరకు వచ్చే కొద్దీ పరుగు వేగం పెరుగుతుంది. చూసుకుందాం. ఇప్పుడైతే డిపార్చర్ అయింది. డిపార్చర్ క్లిప్ తీసుకుందాం. అక్కడ బస్సు వస్తుంది కదండి, ఆ బస్సు ఎక్కితే మనం కొండపైకి వెళ్ళిపోతామంట. సత్యనారాయణ స్వామి అది కూడా అక్కడ కొండ కనిపిస్తుంది కదండి. సో అదే రత్నగిరి కొండ అండి. మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి ఉండే ప్లేస్ అది. అదండి ఇప్పుడు మనం 253 కిలోమీటర్లు కవర్ చేసుకొని కేవలం 18 నిమిషాల డిలేతో తుని స్టేషన్కి అయితే
అదండి 317 కిలోమీటర్లు కవర్ చేసుకొని అర్ధ గంట డిలేతో మనమైతే ఇప్పుడు అనకాపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 30 మినిట్స్ డిలేతో వచ్చాము. అది కూడా ఎందుకంటే ఇందాక మీకు క్షమించాలి, మనం ఇది నర్సీపట్నం రోడ్ ఎలమంచిలి స్టేషన్ స్కిప్ని చూపిద్దాం అనుకున్నా చూపించలేకపోయినా, అప్పటికి ఛార్జింగ్ చాలా తక్కువ అయిపోయింది మొబైల్. సో అదాక టీఎస్ఆర్ ఫుల్ పడడం వల్ల ఎలమంచిలి స్టేషన్ ముందు మొత్తం స్లో స్కిప్ అయి తీసుకెళ్ళింది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ట్రైన్ అప్పుడు అనకాపల్లికి ఎంటర్ అయినప్పుడు ట్రైన్ వచ్చేసి మన పూరి తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అండి. అది పూరి తిరుపతిది ఇప్పుడే డిపార్చర్ అవుతుంది మనకి అనకాపల్లి నుండి. సో అలాగే ఇప్పుడు మనకి ఇంకొక చివరి హాల్ట్ తేడా బ్యాలెన్స్ ఉంది. అదే మన దువ్వాడ స్టేషన్ అనమాట. ఇక్కడ అది మన చివరి పెనాల్టిమేట్ హాల్ట్ మన జర్నీ మొత్తానికి. సో అది అయిపోయినాక మనమైతే విశాఖపట్నంకి అయితే వెళ్ళిపోతాం. డిలే అయితే మ్యాక్సిమం కవర్ అవుతుంది, ఎందుకంటే దువ్వాడ అనేది పెనాల్టిమేట్ హాల్ట్ విశాఖపట్నంకి. సో నాట్ ఓన్లీ దువ్వాడ, మనకి డెస్టినేషన్ ముందు ఒక పెనాల్టిమేట్ హాల్ట్ ఉంటుంది. సో అందుకని మనకి ఆ హాల్ట్కి డెస్టినేషన్కి మధ్యలో మనకి ఆల్మోస్ట్ కొంచెం స్లాగ్ ఉంటుంది అనమాట. ఆ స్లాగ్ వల్ల మనము ఈజీగా తగ్గిపోతుంది అనమాట మనకి డిలే. సో మరి ఎప్పుడైతే మనం డిపార్చర్ కోసం అయితే వెయిట్ చేద్దాం, ట్రైన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో అదండి 332 కిలోమీటర్లు కవర్ చేసుకొని మనమైతే కేవలం 5 నిమిషాల డిలేతో దువ్వాడ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 11:35, మనం 11:40కి వచ్చాం. ఇది పెద్ద కవర్ చేసేంత కష్టమైన డిలే అంతా కాదు. ఇక్కడ నుండి జస్ట్ ఒక విశాఖపట్నం ఒక మెయిన్ స్టేషన్ ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి 40 మినిట్స్ లాగ్ ఉంది దువ్వాడ నుండి విశాఖపట్నం మెయిన్ స్టేషన్కి. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం అఫీషియల్గా విశాఖపట్నం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు చిన్న చిన్న సబర్బన్ స్కిప్స్ ఉంటాయి, అవి ఎంజాయ్ చేసుకుంటూ విశాఖపట్నంలోకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ వచ్చింది.
బేబీ పాప. అది విశాఖపట్నం పోర్ట్ గూడ్స్ సంబంధించింది, పోర్ట్కి వెళ్ళే గూడ్స్ అయింది. ఆహా, ఎన్ని P7 లోకోలు, లాలాగూడ, రోయాపురం, ఈరోడ్, అగిని, విశాఖపట్నం, విజయవాడ. అరకోణం G9, గుత్తి G9, గుంతకల్ వ్యాక్సిన్. అడే సో అదండి 360 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని మనమైతే ఆన్ టైం విశాఖపట్నం స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన టైంకి అయితే 12:20 మనం ఆన్ టైం డాట్ 12:20కి అయితే విశాఖపట్నం నుంచి చేరుకున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే రన్ అయితే మనకి ఎలా అద్భుతంగా ఇచ్చిందో చూడొచ్చు. ఇంకా మాటలు రావట్లేదు చెప్పనీకి, అంత బాగా ఇచ్చింది అమ్మవారి రన్ మనకి. పరుగున పూనకాలు, అడుగడుగున అరాచకం అలా సృష్టించుకుంటూ వచ్చిందనమాట. మెయిన్గా 3 ఓవర్టేకులు మాత్రం అంటే మాటలు లేవండి దానికైతే. సో అలా అనిపించింది అనమాట నాకైతే. సో మాటలు రావట్లేదు రత్నాచల్ యొక్క తాండవానికి. సో అమ్మవారి అంశతో పుట్టిన ఏ ట్రైన్ కైనా ఇలాగే ఉంటుంది అనమాట. దీంట్లో అమ్మవారి అంశం ఉంది, అయ్యగారి ప్రోత్సాహం ఉంది, జనాల ఆదరణ ఉంది కాబట్టి సో ట్రైన్ కాస్త ఇంకా అన్నిటికీ ప్లస్ పాయింట్ అయిందనమాట. సో అలాగే డైలీ ఇది 365 days 24/7 అట్లాగా ఎప్పుడు ఒక హైలీ డిమాండెడ్ ట్రైన్ లాగా నడుస్తుంది అనమాట. అందుకే ఎన్ని ట్రైన్స్ వచ్చినా ఈ స్ట్రెచ్లో రత్నాచల్ తర్వాతనే ఏదైనా అన్నట్టు ఉంటుంది అనమాట మనకి.
సో అలా మన రన్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు మన ఫేర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి విజయవాడ నుండి విశాఖపట్నంకి జనరల్ ఫేర్ వచ్చేసి 90 రూపీస్ పడింది, 110 రూపీస్ పడింది. అదే 2 ఇయర్స్ ఫేర్ వచ్చేసి 160 రూపీస్ పడింది. అదే మనకి సీసీ ఫేర్ అయితే మనకి 555 రూపీస్ పడింది అనమాట. ట్యాక్స్తో కలిపితే 560. సో ఇదనమాట. త్రీ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. జనరల్, సెకండ్ సీటింగ్, చైర్ కార్, ఏసీ చైర్ కార్ అనమాట. సో వీకెండ్స్లో రష్ పీక్ ఉంటుంది, కానీ వీక్ డేస్లో అయితే మీరు ఒక 2-3 డేస్ బ్యాక్ బుక్ చేసుకున్నా దొరుకుతుంది. కొన్నిసార్లు అయితే అసలుకే దొరకదు, అటువంటి ట్రైన్ అనమాట ఇది. సో హోప్ యు ఆల్ లవ్ అండ్ లైక్ ద వీడియో. ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. దిస్ ఇస్ ఆల్ ఇండియన్ రైల్వే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిటీ ఆఫ్ డెస్టినీ, విశాఖపట్నం.